బ్యాక్ టు న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. అది ఆంధ్రప్రదేశ్ ప్రకృతి ప్రసాదించిన ఆస్తి, ప్రపంచంలో విలువైన సంపద. అదే ఎర్రచందనం. స్మగ్లర్లకు కాసుల వర్షం కురిపించే వృక్ష జాతి. శేషాచలం అటవీ ప్రాంతంలో మాత్రమే లభించే ఈ విలువైన సంపదను దశాబ్దాలుగా దోచుకుంటూ కోట్లకు పడగలెత్తిన మాఫియా సభ్యులు ఎందరో. అటవీ అధికారులకు, పోలీసులకు సవాల్ విసిరేవారు స్మగ్లర్లు. వీధి నిర్వహణలో ఉన్న ఎందరినో బలి తీసుకున్నారు కూడా. మాఫియాకు అడ్డుకట్ట వేయటానికి ప్రభుత్వాలు కూడా వెనుకంజ వేసిన దుస్థితిని చూశాం. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఈ 2 ఏళ్ల వ్యవధిలో ఎర్రచందనం దుంగల అక్రమ తరలింపు లేదు. రెడ్ శాండిల్ అనే మాటే ఎత్తిన వాళ్ళు ఇప్పుడు లేరు. దీనికి ఒకే ఒక్క కారణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎర్రచందనం అక్రమ రవాణాకు చెక్ పెడుతూ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు పవన్ కళ్యాణ్ తీసుకున్న కఠిన చర్యలు మొత్తం సీన్ని మార్చేశాయి. మాఫియా ముఠాలకు అడ్డుకట్ట వేయటానికి చిత్తశుద్ధితో పనిచేస్తే ఎలాంటి రిజల్ట్స్ సాధించొచ్చో చేతుల్లో చూపించారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఎర్రచందనం మాఫియా మూలాలకు చెక్. జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు. మన ఎర్రచందనం ఎక్కడ దాచినా వదలడం లేదు. ఎర్రచందనం స్మగ్లర్లకే కాదు, సినిమా తీసిన వారికి కాసులు కురిపించిన ముడి సరుకు. ఇప్పుడు ఎర్రచందనం అక్రమ రవాణా అనే మాట ఆంధ్రప్రదేశ్లో వినిపించడం లేదు. శేషాచలం అటవీ ప్రాంతంలో మాత్రమే లభించే ఎర్రచందనం కోసం ఏపీలోని మాఫియా సభ్యులే కాదు, తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చిన ముఠాలు కూడా చాలానే ఉండేవి. స్మగ్లర్లకు, అటవీ శాఖ సిబ్బందికి, పోలీసులకు మధ్య కాల్పులు జరిగిన ఉదంతాలు అనేకం. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎర్రచందనం రక్తచందనంగా మారిన విషాద ఘటనలు చాలానే ఉన్నాయి. అందుకే ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేది ఎలా అని అనుకుంటే ఇదో $1 మిలియన్ ప్రశ్న. చర్యలు తీసుకోవాలని ఓ అడుగు ముందుకేస్తే రాజకీయ ఒత్తిళ్లు, మాఫియా సభ్యుల బెదిరింపులు కామన్. శేషాచలం అటవీ ప్రాంతంలో అటవీ అధికారులది ప్రేక్షక పాత్ర అయితే స్మగ్లర్లదే రాజ్యం. వైసీపీ ప్రభుత్వం సమయంలో ఎర్రచందనం అక్రమ రవాణా పీక్స్ కు వెళ్ళింది. మాఫియా ఆడిందే ఆట, పాడిందే పాటగా ఉండేది. కానీ 2024లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అటవీ శాఖను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టాక అంచనాలకు మించి సీన్ మారిపోయింది. మాటల్లో కాదు, చేతల్లో చూపించి చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ మార్పు ఎలా ఉంటుందో చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎర్రచందనం మాఫియా మూలాలను పూర్తిగా తుడిచేయాలని అటవీశాఖ తొలి సమావేశంలోనే స్పష్టమైన ఆదేశాలిచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2 ఏళ్ల నుంచి తన ఆదేశాలను కింది స్థాయి సిబ్బంది ఏ విధంగా అమలు చేస్తున్నారో గమనించారు. ఒత్తిళ్లకు లొంగలేదు. మాఫియా హుంకరింపులు పవన్ కళ్యాణ్ తీసుకున్న కఠిన చర్యల ముందు తోక ముడవక తప్పలేదు. అటవీ అధికారుల చేతుల్లో తుపాకులున్నా వాటిని గురిపెట్టడానికి సంకోచించేవాళ్లు నేడస్సలు ఉపేక్షించడం లేదు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలు, ఆయన నుంచి వచ్చిన ప్రేరణ, విధి నిర్వహణ పక్కాగా అమలు చేసి చూపిస్తున్నారు సిబ్బంది. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే టాస్క్ ఫోర్స్ కు ఫుల్ పవర్స్ ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయిలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా చేసింది కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే. ఇది పవన్ కళ్యాణ్ పనితీరుకు నిదర్శనం. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. స్మగ్లర్లతో పాటు కింగ్ పిన్లపైన ఉక్కుపాదం మోపుతున్నారు. ఏపీ సంపదగా ఉన్న ఎర్రచందనాన్ని దేశంలో ఎక్కడ దాచినా వదలొద్దని చెప్పేశారు. డ్రోన్లు, అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేశారు. ఆ దిశగా సిబ్బంది స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడమే కాదు, అవి నిత్యం అమలయ్యేలా చూశారు డిప్యూటీ సీఎం. ఏపీలో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా తుడిచిపెట్టే లక్ష్యంతో అటవీశాఖ ప్రణాళికలకు మరింత పదును పెట్టారాయన. ఈ క్రమంలో స్మగ్లింగ్ ముఠాల నెట్వర్క్ను మూలాలతో సహా నిర్మూలించేలా సమన్వయంతో చర్యలు తీసుకోవడం అనే ఛాలెంజింగ్ టాస్క్ ను పట్టాలెక్కించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు చెక్ పెట్టడంతో పాటు 2 ఏళ్లలో సాధించిన విజయాలు, భవిష్యత్తు కార్యాచరణను చూస్తే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. క్షేత్రస్థాయి పరిస్థితులపై అధికారులు ఇచ్చిన నివేదికల్లో అనేక కీలక అంశాల ప్రస్తావన ఉంది.
అటవీ సంపద పరిరక్షణలో ఫారెస్టు విభాగం ఏమాత్రం రాజీ పడడం లేదు. స్మగ్లర్లపై కఠినాతి కఠినంగా ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను రామబాణంగా తీసుకుని అమలు చేస్తున్నారు సిబ్బంది. ఈ క్రమంలోనే అడవుల్లో ఎర్రచందనం నరికే వారిపైనే కాకుండా అక్రమ రవాణా వెనుకున్న సూత్రధారులు, అంతరాష్ట్ర కింగ్ పిన్లు, ఫైనాన్షియర్లపై కూడా చర్యలు మొదలెట్టారు. స్మగ్లింగ్ కార్యకలాపాలు నిరంతరం సాగించే వారిపై పీడీ చట్టం పెట్టడానికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు డిప్యూటీ సీఎం. 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ పెట్టిన ఉదంతం ఒక్కటంతే ఒక్కటి లేదు. అదే ఈ 2 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆదేశాలతో 12 మంది ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకున్నారు. అక్రమ రవాణాపై దాదాపు 506 కేసులు నమోదయ్యాయి. 1239 మంది స్మగ్లర్లు, నీంతులను అరెస్ట్ చేశారు. రెడ్ శాండిల్ రవాణాకు ఉపయోగిస్తున్న 372 వాహనాలను సీజ్ చేశారు అటవీశాఖ సిబ్బంది. అక్రమ రవాణా ద్వారా ఎర్రచందనం వేరే రాష్ట్రాలకు తరలిపోతే అక్కడ పట్టుకున్న పోలీసులు వాటిని తర్వాత వేలం వేసేవారు. ఆ విధంగా ఆయా రాష్ట్రాలకు ఆదాయం వెళ్లేది. ఈ విషయం తన దృష్టికి రాగానే పవన్ కళ్యాణ్ సమస్యను సరిదిద్దే ప్రయత్నం చేశారు. ఏపీతో పాటు గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు అక్రమంగా నిల్వ చేసిన ఎర్రచందనాన్ని అటవీశాఖ రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. ఆయా రాష్ట్రాల పోలీసులు, అటవీశాఖల సహకారంతో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి 35.6 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని తిరిగి ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ సమయంలో ఇటువంటి ఆపరేషన్ ఒక్కటి జరగలేదు. ఇక శిక్షల విషయానికొస్తే గణాంకాలు మరింత ఆశ్చర్యపరుస్తున్నాయి. వైసీపీ సమయంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో శిక్షలు 3% ఉంటే ఈ 2 ఏళ్ల కాలంలోనే పవన్ కళ్యాణ్ చొరవ వల్ల శిక్షలు 95% నమోదయ్యాయి. అంటే సిబ్బందికి ఫుల్ పవర్స్ ఇచ్చి ఎలాంటి ఒత్తిళ్లకు ఆస్కారం ఇవ్వకుండా పనిచేసే వాతావరణం కల్పిస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో స్వయంగా నిరూపించారు ఉప ముఖ్యమంత్రి. ఈ విషయంలో అటవీశాఖ సమర్థవంతమైన దర్యాప్తు, పక్కాగా ఆధారాల సేకరణ, పోలీసులు, ప్రాసిక్యూషన్ విభాగాల సమన్వయంతో అనుకున్నది సాధించారు. ఇంకా సాధిస్తున్నారు కూడా. ప్రధానంగా స్మగ్లర్లపై పీడీ యాక్టు పెట్టిన ఉదంతాలు గతంలో లేవు. ఈ 2 ఏళ్లలోనే 12 మందిపై పీడీ యాక్టు పెట్టారంటే అది ప్రభుత్వ చిత్తశుద్ధిని, పవన్ కళ్యాణ్ పరిపాలన దక్షతను తెలియజేస్తోంది. దేశంలో ఎక్కడా ఎర్రచందనం అక్రమ నిల్వలున్నా ఆయా రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుని వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు అటవీ సిబ్బంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా చొరవ తీసుకున్నారు. ఇప్పటికీ కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అంటే ఏపీ నుంచి ఎవరైనా మాఫియా సభ్యులు ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేసి కర్ణాటకలో తీసుకెళ్తే అక్కడి పోలీసులు పట్టుకుని స్వాధీనం చేసుకుంటే ఆ సంపదను ఏపీకి తీసుకొచ్చేస్తారు. ఆ మేరకు ఆదాయం ఏపీ ఖజానాకు చేరేలా పకడ్బందీగా కార్యాచరణ రూపొందించారు. వైసీపీ సమయంలో రాష్ట్ర పరిధి దాటి ఒకే ఒక్క చోట దాడి చేస్తే 2 ఏళ్ల వ్యవధిలో ఆయా రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ 5 కీలక రైడ్స్ చేశారు మన అటవీశాఖ సిబ్బంది. ఒకవేళ రాష్ట్రం దాటాల్సి వస్తే, మాఫియాపై కీలక సమాచారం ఉంటే, ఆపరేషన్లో ఇబ్బందులు వస్తాయని అంచనాలొస్తే పవన్ కళ్యాణ్ ఇచ్చే ఆదేశాలతో టార్గెట్ ఫినిష్ చేస్తున్నారు అధికారులు. అలాగే ఎర్రచందనాన్ని ఏ విధంగా అక్రమ రవాణా చేస్తున్నారు, ఎవరెవరు ఈ మాఫియాలో ఉన్నారు, శేషాచలం ఎర్రచందనం చెట్లు ఎక్కడెక్కడున్నాయి, ఇలా కీలక సమాచారాన్ని సేకరించి పూర్తి స్థాయి నిఘా పెట్టారు. విలువైన ఎర్రచందనం సంపదను రక్షించేందుకు అత్యాధునిక సాంకేతికతను, డ్రోన్ల నిఘాను మరింత విస్తృతం చేస్తున్నారు. దీంతో చీమ చిటుక్కుమన్న అటవీ అధికారులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది అప్రమత్తమవుతున్నారు. మాఫియా ఆగడాలను కట్టడి చేస్తున్నారు. చట్టం చాలా పదునుగా ఉంటుంది. కఠినమైన సెక్షన్లే ఉన్నాయి. కానీ అమలు చెయ్యలేని చిత్తశుద్ధి లేక ఇన్నాళ్లు ఎర్రచందనం అక్రమ రవాణా మాఫియా ఇష్టారాజ్యం సాగింది. ఇప్పుడు కాలం మారింది. రెడ్ శాండిల్ స్మగ్లింగ్లో కింగ్ పిన్లుగా భావించేవారి పిన్నులు మొత్తం లాగేస్తున్నారు. అసలు రెడ్ శాండిల్ అనే మాట పలకడానికే భయపడే వాతావరణం తీసుకొచ్చారు. దీంతో రాష్ట్ర సంపదకు భద్రత ఏర్పడింది. గతంలో కూడా ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకుంటామని పాలకులు చెప్పినా అవి మాటలకే పరిమితమయ్యేవి. పత్రికల్లో పతాక శీర్షికలో వచ్చి వాటిని చదివిన జనం నిజమని నమ్మేవారు. పవన్ కళ్యాణ్ వాటికి భిన్నం. సవాల్ చేసి రెడ్ శాండిల్ మాఫియాకు
చట్టం ప్రకారమే చుక్కలు చూపిస్తున్నారు. మాటలు లేవు, భారీ ప్రకటనలు లేవు. చట్టం ఏం చెబుతుంది, ఆ చట్టం ప్రకారం అధికారులు ఏం చేస్తున్నారో ఆరా తీసి వారి విధులను వారికి గుర్తు చేశారు. అవతలి వారు ఎంతటి తోపులైనా ఏం జరిగినా నేను చూసుకుంటానని ధైర్యం చెప్పి భుజం తట్టి చట్టం ప్రకారం యాక్షన్ తీసుకోవాలని స్పష్టంగా చెప్పారు. ఆ ఆదేశాలే సిబ్బందికి, అధికారులకు ధైర్యాన్నిచ్చాయి. అది చేస్తాం, ఇది చేస్తామని పవన్ కళ్యాణ్ ఏనాడు బహిరంగంగా ప్రకటన చేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తప్ప అధికారంలోకి వచ్చాక పూర్తిగా యాక్షన్ మోడ్లోకి దిగిపోయారు. ఇక్కడ ఇంకో గమ్మత్తుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో వ్యక్తిగతంగా ఎంత చొరవ తీసుకుంటున్నా, ఆ చొరవ ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నా వాటిని ప్రచారం చేసుకోవాలని చూడడం లేదో. ఇప్పటికంతే ప్రచారం చేయాలని సిబ్బందిని అడిగిన సందర్భాలు లేవు. కానీ ఈ 2 ఏళ్లలో సాధించిన గణాంకాలు చూస్తే ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇంత చేశారా అని ఆశ్చర్యపోవడం ఖాయం. అదే పవన్ కళ్యాణ్ వర్కింగ్ స్టైల్, పరిపాలన దక్షతకు నిదర్శనం. ఎర్రచందనం